మేడం ఇప్పుడు చాలా మంది ఎవరో అంటే ఎవరో ఒకరని కాదు. చాలా మందిలో ఎవరో ఒకరు ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్తే నా ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది అని తెలియక వాళ్ళలో వాళ్ళే డిప్రెషన్‌కి లోనై సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో, అలాంటి వాళ్ళలో ఈరోజు వాళ్ళ ప్రాబ్లమ్‌ని మీతో క్లియర్ చేసుకోవడానికి మనతో ఒక కాలర్ రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో. షూర్ అండి. హలో. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు సోనాక్షి మేడం. సోనాక్షి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పూణే నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే. రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే థ్యాంక్ యూ. హలో సోనాక్షి గారు. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, మాట్లాడతారు ఇప్పుడు, పర్లేదా? పర్లేదు మేడం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏంటి ప్రాబ్లం? మ్యామ్ పూణే నుంచి కాల్ చేస్తున్నాను మ్యామ్ నేను. నాకు ప్రాబ్లం ఏంటంటే హస్బెండ్ తోనే ప్రాబ్లమ్. తను ఏంటంటే ఫస్ట్ నాకు ఆల్రెడీ 2006 లో మ్యారేజ్ అయింది మ్యామ్. 17 years అప్పుడు నాకు. ఓకే. సో అప్పుడు నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఆయనతో నాకు 2 పిల్లలు, ఒక బాబు పాప అన్నమాట. బట్ ఫైనాన్షియల్లీ తను ఎప్పుడు సపోర్ట్ చేసేవారు కాదు. అంటే జాబ్ ఏం లేదు తనకి అసలు. ఫాదరే చాలా మటుగా హెల్ప్ అంటే ఒక 50 lakhs దాకా పెట్టుంటారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట ఫాదర్. మీ నాన్నగారు? సో ఫాదరే అన్ని మా నాన్న ఫాదర్ అన్ని చేసి చాలా మట్టుగా చూసుకున్నారు. బట్ తను చేంజ్ అవ్వకపోవడంతో ఇంకా పిల్లల్ని చూసుకుని మమ్మీ వాళ్ళ ఇంటికి నేను వచ్చాను మేడం. అది 2011 వాళ్ళ ఆ టైంలో నేను వచ్చేసాను అనమాట. ఇంకా అప్పటి నుంచి పిల్లల్ని మమ్మీ డాడీని కూడా నేను చూసుకున్నాను. ఎందుకంటే డాడీకి నేను ఒక్కదాన్ని పాపని, అంటే అన్నీ ఉన్నారు. 10th వచ్చారు, అన్నయ్య బీచ్ లో అన్ఫార్చునేట్లీ చనిపోయాడు అనమాట వాడు. ఇంకా ఉన్నది నేను ఒక్కదాన్ని కాబట్టి అందులో నేనంటే చాలా ఇష్టం. ఆయన ఇంకా మెంటల్లీ అప్సెట్ అయిపోయారు అనమాట. సో జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఈయన షూరిటీస్ అవన్నీ పెట్టడం వల్ల అమౌంట్ కూడా మాకేమీ లాస్ట్ లో రాలేదు. అంటే ఫైనాన్షియల్లీ కంప్లీట్ గా మేము స్ట్రక్ అయిపోయాం అనమాట. నా దాని మీదే ఇల్లు ఆధారపడి ఉంది. వైజాగ్ లో కొంత వర్క్ చేశాను, బెంగళూరు కానీ అక్కడ చాలా ప్లేసెస్ లో వర్క్ చేశాను. లాస్ట్ లో ఇంకా ఢిల్లీ వెళ్ళాను. 2012 నుంచి 2019 వరకు ఇంట్లో ఫ్యామిలీని చూసుకున్నాను నేనే. పిల్లల్ని మాత్రం మమ్మీ దగ్గర పెట్టేశాను. వెళ్తూ రావడం చేస్తూ ఉండడం అయ్యేది. సో 2018 లో మాకు డివోర్స్ అయింది. ఈ 7-8 years తను మెయింటెనెన్స్ కానీ పిల్లల కోసం కానీ ఏ రోజు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఫస్ట్ హస్బెండ్ ఎప్పుడు చేయలేదు. 2018 లో మ్యారేజ్ అయింది. 6 lakhs వర్ణం ఇచ్చి మ్యారేజ్ అదే క్లియర్ చేసుకున్నారు వాళ్ళు. ఇంకా 2019 లో మమ్మీ అన్నారు, నువ్వు ఇంకా ఎంతవరకు ఒక్కదాన్ని ఇలాగా లైఫ్ లో ఫైట్ చేస్తావు, నువ్వు ఏదైనా పర్సన్ ని మ్యారేజ్ చేసుకుంటే మంచిది అంటే నేను Shaadi.com లోని నా ప్రొఫైల్ అప్లోడ్ చేశాను నేను. సో అందులోని నాకు అవుట్ ఆఫ్ 3 months లోని ఒక 4,000 ప్రొపోజల్స్ వచ్చాయి. అందులో జెన్యూన్ గా ఒక 6-7 members ని తీసుకుంటే మా హస్బెండ్ ఆర్మీ అనమాట. సో తన్ని నేను మ్యారేజ్ సెకండ్ హస్బెండ్ ఆర్మీలో వర్క్ చేస్తారు. ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. నాకు చాలా రెస్పెక్టబుల్ జాబ్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఒక ఇండియాకి సర్వ్ చేస్తున్నారంటే ఒక లేడీని ఎలాగైతే చేసుకోవాలో తెలుస్తుంది అని అనుకోని నేను మ్యారేజ్ కి అంటే తను రిక్వెస్ట్ పెట్టినప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను. ఫస్ట్ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే 2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ నేను పిల్లల్ని కనివ్వలేను. అతనికి ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అమ్మా? సెకండ్ హస్బెండ్ కి ఆయనకి ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ అయింది. రీజన్ ఏం చెప్పారంటే అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, హస్బెండ్ లేనప్పుడు 2-3 months మాడు వాళ్ళిద్దరి మధ్య మ్యారేజ్ కనెక్షన్ అనేది. నెక్స్ట్ హాలిడేస్ 3 months కి ఒకసారి వస్తారు కదా, అట్లా వచ్చినప్పుడు ఏదో మొబైల్ లో అమ్మాయి దొరికింది. సో ఇంకా మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది. అదే అమ్మాయిని పంపించేసాను అని చెప్పేసి. అంటే మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారా, జస్ట్ వదిలేసాడా? మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఆర్మీలో కుదరదు కదా, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎంతో అమౌంట్ కూడా ఇచ్చారు, 16 lakhs అన్న చెప్పారు. అయితే అదంతా పక్కన ఉంచితే నన్ను మ్యారేజ్ కి ముందు నేను తనకు చెప్పింది ఫ్యామిలీ గురించి. నా ఫ్యామిలీ గురించి, నా స్ట్రగుల్స్ గురించి, 9 years లో నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను, మొత్తం నా పాస్ట్ లైఫ్ అంతా చెప్పాను తనకి. చెప్తే తను ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను మ్యారేజ్ చేసుకుంటాను, మీ పిల్లలకి నేను తండ్రిగా నేను అన్ని చూసుకుంటాను, నాకు మళ్ళీ మీరు సెకండ్ హస్బెండ్ తో పిల్లల్ని కనను, నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు అని చెప్పిన తర్వాత కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడా?
యాక్సెప్ట్ చేశారు మ్యామ్. Okay. ఈవెన్ నేను చెప్పిన ఒక 1 hour నేను మొత్తం నా లైఫ్ అంతా ఎంత స్ట్రగుల్స్ ఫేస్ అయ్యానో అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగిందో అన్ని వెంటనే తను చెప్పిన మాట అన్నమాట. Okay. బట్ నేను చెప్పాను ఏమంటే ఒకసారి పేరెంట్స్ కి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి, జాలి పడి కాదు, ఇది ఒక రెస్పాన్సిబిలిటీతో తీసుకోవాల్సిన డెసిషన్, మళ్ళీ రేపనే రోజు ఎవరు బాధపడకూడదు అని చెప్పాను నేను. ఉమ్. తను ఓకే అని చెప్పి మ్యారేజ్ ఫ్యామిలీతో కన్సల్ట్ అయ్యారు, వాళ్ళ సైడ్ మా సైడ్ అన్ని. వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చి చూసి ఓకే అనుకున్నారు. బట్ వీళ్ళకి తెలియదు నేను పిల్లలు ఇవ్వగలనేమో అనుకున్నారు వాళ్ళు. బట్ మేము వాళ్ళు ఒక హోటల్లో రూమ్ తీసుకున్నప్పుడు మొత్తం మా ఫ్యామిలీ అంతా అక్కడికి అమ్మా వెళ్ళి ఒక్క నిమిషం అమ్మా, ఆ. మీరు ఆల్రెడీ ఇద్దరు పిల్లల్ని కన్నాక ఆపరేషన్ చేయించేసుకున్నారా? మీకు పిల్లలు పుట్టారా? చేసుకున్నాం మేడం. ఓకే, ఆ విషయం మీరు ఈ సెకండ్ అబ్బాయికి చెప్పారు, అతను అయినా కానీ యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. మీరు ఎప్పుడైతే పెద్ద మనుషులు అదే మీరంతా మ్యారేజ్ ప్రపోజల్స్ మాట్లాడుకుంటారో ఆ టైంలో మీరు ఈ పాయింట్ రివీల్ చేశారు మీ చెప్పాను వాళ్ళు. మేడం. ఓకే ఓకే, అప్పుడు చెప్తేనేమో వాళ్ళ ఫాదర్ మదర్ కొంచెం ఏమో స్ట్రన్ అయ్యారు అనమాట. అంటే ఆలోచించుకుంటాం అన్నట్టు చెప్పారు. ఉమ్. నాకు మా బాబు చెప్పలేదు అని చెప్పేసి అన్నారు అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మ్యారేజ్ అన్ని అయిపోయింది మేడం మాకు. వాళ్ళు అంటే మా హస్బెండ్ కాదు నేను పన్నే చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను అన్నట్టు చెప్పారనమాట. ఇంకా తను ఇష్టానికి వాళ్ళు వద్దనుకుంటే మ్యారేజ్ చేశారు. మా వైజాగ్ లోనే మ్యారేజ్ అనేది జరిగింది మేడం. ఓకే, హలో, వింటున్నామమ్మా, చెప్పండి. వైజాగ్ లోనే మ్యారేజ్ జరిగింది, అందరూ పెద్దల సమక్షంలోని. అంతా అయిపోయిన తర్వాత ఇంకా తను వచ్చేసి మేము మళ్ళీ ఇక్కడ నుంచి పూణే వెళ్తాము. ఉమ్. పూణే వెళ్ళాము, తమిళనాడు వెళ్ళాము. ఎందుకంటే వాళ్ళు తమిళన్స్ అనమాట. అంటే అక్కడ పుట్టి పెరగడం వల్ల వాళ్ళకి అవ్వచ్చు, బట్ తెలుగు వాళ్ళే, తమిళ్ ఎక్కువ వచ్చు, తెలుగు సరిగా రాదు. ఉమ్. అయితే అక్కడ వెళ్ళి అక్కడ ఏవో కొంచెం కులదేవత పూజలు అన్ని అయిపోయి ఇంటికి వచ్చాము. నేను తనని మ్యారేజ్ కి ముందు నన్ను ఒకసారి చూడడానికి కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. నా ఫోటో కూడా నేను చూడను, నాకు వద్దు అని చెప్పాను అనమాట. బట్ పండిత్ ఏం చెప్పారంటే చూడకుండా మ్యారేజ్ చేసుకుంటే అది చల్లదమ్మా, అది మంచిది కాదు, రేపటి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఏంటంటే నువ్వు ఒకసారి చూడాలి అంటే తను వచ్చా చూసారు. బట్ మ్యామ్ నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే తను డ్రింకింగ్ హ్యాబిట్ చాలా ఎక్కువ ఉంది తనకి. అయినా కూడా నేను 3 months జర్నీలో తనతో కమ్యూనికేట్ చేయడం వల్ల, ఎందుకంటే నేను ఎథిక్స్ ని చాలా ఎక్కువ ఫాలో అవుతున్నాను. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, చాలా స్ట్రగుల్స్ చేశాను. సో నేను ఈ పర్సన్ తో కనెక్ట్ అవ్వడం వల్ల నేను నో అని చెప్పలేకపోయాను. ఈ డ్రింకింగ్ హ్యాబిట్ ఒక్కటే కదా నేను చేంజ్ చేసుకోగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ తోని ఏదైనా కూడా యాక్సెప్ట్ చేయగలిగాను అనమాట. ఈవెన్ మమ్మీ అని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి పెళ్లి కార్డు ఇచ్చారు మ్యారేజ్ కి 1 week బిఫోర్. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. మీరు అనేది ఏంటంటే మీరు మ్యాట్రిమోనియల్లో మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టినప్పుడు ఒక 4000 మెంబర్స్ దాకా మీకు ప్రపోజల్స్ వస్తే అందులో 5-6 మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 5-6 మెంబర్స్లో ఇతను ఒకడు ఫస్ట్. ఇతనితో మీ పాస్ట్లో జరిగిన ఫస్ట్ మ్యారేజ్, 2 పిల్లలు, నెక్స్ట్ ఇంకా తినతో పిల్లలు కనాను అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇమీడియట్గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేసాడు. తరువాత మీతో ఒక 3 months ట్రావెల్ అయ్యాడు. ఏంటంటే మీకు ఆల్రెడీ ఎవరో చెప్పారు, ఫోన్లో చూసుకోకుండా అసలు మా మనుషులు చూసుకోకుండా మ్యారేజ్ ప్రపోజల్స్ కష్టం కాబట్టి మీరిద్దరు చూసుకోండి అంటే అతను మిమ్మల్ని కలవడానికి వచ్చాడా? అది లీవ్ లో వచ్చారు లీవ్ లో వచ్చినప్పుడు మాట్లాడుకోవడమే. అదే కాదమ్మా, మ్యారేజ్ కి ముందు ఒక్క నిమిషం నాన్న, మ్యారేజ్ కి ముందు మీరు కలిసి మాట్లాడుకునే వాళ్ళ కొంతకాలం, అంటే 1-2 సార్లు కలిసి మాట్లాడుకోవడానికి లేదు మ్యామ్. తనేమో పోస్టింగ్ కదా, పోస్టింగ్ లో ఉండేవారు. త్రూ కాల్ లో కాంటాక్ట్ ఉండేది మా అంటే వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకున్నారా? వీడియో కాల్ కూడా లేదు మేడం, నార్మల్ కాల్. కాదమ్మా, ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, ఏమని చూసుకోమన్నారంటే చూసుకోకుండా పెళ్లిళ్ళు చేసుకుంటే బాగోదు భవిష్యత్తులో. అది లాస్ట్ లో మేడం. ఇంకా మ్యారేజ్ కి ఒక 15 days ఉందంటే, అంటే మాది మ్యారేజ్ June 14th.